ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సీతాం విదేహతనయాం రామస్య దయితానగాం హనుమతా సమాసస్తాం భూమిజాం శరణం భజే. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఈరోజు మనము ఈ శ్రీ రామకోటి లిఖిత పుస్తక యజ్ఞంలో భాగంగా ఈ 2 బాక్సులలో ఒక బాక్సులో 50 పుస్తకాలు, ఇంకొక బాక్సులో 75 పుస్తకాలలో మొత్తము ఒక మొదటి బాక్సులో 6,88,800, రెండో బాక్సులో 10,17,600 పుస్తకాలను మనం రాసి ప్యాక్ చేయడం జరిగింది. ఈ రోజుటికి మనము 92 లక్షల నామాలను రాసి పూర్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసే శ్లోకాన్ని ఒకటి సుందరకాండలో మనం ఆనవాయితీగా ఏదో ఒక శ్లోకం చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి దాంట్లోనే భాగంగా ఈరోజు సుందరకాండలో 39వ సర్గలో 4వ శ్లోకము. ఇది ఆంజనేయ స్వామి అమ్మవారిని సీతమ్మవారిని చూసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి సంభాషణలో అమ్మవారు సీతమ్మవారు ఆంజనేయ స్వామితో చెప్తుంది అన్నమాట. ఆ శ్లోకం ఏమిటిదంటే, త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవేత్. అంటే ఆమె ఏం చెప్తుందంటే, ఈ కార్యం నెరవేరుటకు నీవే కర్తవు. ఓ వానశ్రేష్ఠుడవగు హనుమంతుడా, నీవు ప్రయత్నపూర్వకంగా నా దుఃఖమును తొలగించవాడవు కమ్ము. మహాత్ముడవగు నీవు బాగా ఆలోచించి కార్యం చేయదివేని నీ ప్రయత్నము నా దుఃఖమును పోగొట్టును. ఈ శ్లోకాన్ని మన యొక్క పెద్దలు చెప్పేటువంటి విషయం ఏమిటిదంటే, దీని యొక్క మహిమను వాళ్ళు చెప్తూ ఉంటారు పెద్దలు. ఏమని అంటే, ఏదైనా మనకు కష్టం వచ్చినప్పుడు ఈ శ్లోకాన్ని పారాయణం చేయడం వల్ల, సదా మననం చేయడం వల్ల మనకున్నటువంటి కష్టాన్ని ఆంజనేయ స్వామి వారు పోగొడతారనేటువంటి ఇది పెద్దల మాట. కాబట్టి దీన్ని కూడా ఆసక్తి ఉండే వాళ్ళు కూడా ఈ శ్లోకాన్ని కూడా వాళ్ళు పారాయణం చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక విషయం ఏమంటే, మనకు రామకోటి పూర్తి కావడానికి ఒక 8 లక్షల నామాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రామకోటి రాయడానికి పుస్తకాలు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ తొందరగా ఆ పుస్తకాలను రాసి నా నంబరు 9849133695 అనే నంబర్కి ఫోన్ చేసి నాకు తెలియజేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.